అందరికీ గుడ్ మార్నింగ్ అండి, నమస్తే. నా పేరు ప్రకాష్. సో వీడియో చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. లైక్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి శుభవార్త వినాలని కోరుకుంటున్నాను. సో ఇక ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే బకాయిలు గట్టెక్కేది ఎలా, ఎన్టీఆర్ వైద్య సేవను వెంటాడుతున్న కష్టాలంటారండి. ట్రస్టుకు రుణాలు ఇవ్వలేమన్న బ్యాంకులు, నెట్వర్క్ ఆసుపత్రుల్లో బకాయిలు చేయలేమన్నకు 3,000 కోట్ల రుణం కోరిన అధికారులంట. 2 సార్లు బ్యాంకర్లతో భేటీ, షూరిటీ లేకపోవడంతో బ్యాంకర్ల నిరాకరణ. ఆస్తి ఆదాయం హామీ తనఖాపై ప్రశ్నలు. వాస్తవానికి ఆసుపత్రులకు బకాయిలు 2,400 కోట్లే. జగన్ ప్రభుత్వంలో 600 కోట్లు బదలాయింపంట. రుణం భారం అంటున్న నిపుణులు. ఆసుపత్రితో మాట్లాడతామని వాయిదాల్లో చెల్లించాలని సూచన. ఇదేదో గవర్నమెంట్ హాస్పిటల్కి వీళ్ళకి ఇచ్చే డబ్బుతో గవర్నమెంట్ హాస్పిటల్ బాగా శుద్ధిగా నీట్గా రెడీ చేస్తే సరిపోతుంది కదండి. వీళ్ళు అడుక్కునే పని ఉండదు కదా, అది మాత్రం చేయరు. సో నేడే నరసాపురానికి వందే భారత్ అంట అండి. ఏపీలో మనిషి సగటు జీవితకాలం 70 ఏళ్ళు అంట. పురుషులు 68 ఏళ్ళు, మహిళలకు 73 ఏళ్ళు అంట. సో అమ్మాయిల కంటే అబ్బాయిలే ఇంకా 5 సంవత్సరాలు ఎక్స్ట్రా బతుకుతున్నారంట. పండ్లు చేపల ఉత్పత్తిలో రాష్ట్రానికి తొలి స్థానం. సో ఇక యూదులపై మారణకాండ అంటండి. 12 మంది మృతి. సిడ్నీ బోండీ బీచ్లో హనూకా వేడుకలపై 2 సాయుధాలు కలుపులంట. టెర్రరిస్టులు అండి వాళ్ళు, సాయుధులు కాదు. 29 మంది గాయాలు. ఒక ఉగ్రవాదిపై లగించి తుపాకీ లాక్కున్న పౌరుడు. పోలీసుల కాల్పులు, 2 ఉగ్రవాదులు, ఒకరు మృతి, మరొకరు అరెస్ట్ అంటండి. అతడు సిడ్నీ వాసి నవీన్ అక్రమ్. పాకిస్తానీగా ప్రచారం. ఉగ్రవాదుల కారులో బాంబు. ఆస్ట్రేలియా విధానాలతో మోడీ ద్వేషానికి ఆజ్యం. నెతన్యాహు మోడీ దిగ్భ్రాంతి అంటండి. సో ఇక అరటి ధరకు ఊపు అంటండి. కనీసం కిలో 10 రూపాయలు, గరిష్టంగా 17 రూపాయలు. చాలా రేటే. ఉత్తరాది వ్యాపారులు రాకతో పుంజుకున్న మార్కెట్. రాయలసీమ రైతులకు ఊరట. గత నెలలో కిలో అరటి 2 రూపాయలు అంట. వాళ్ళు కొనేది 2 రూపాయలకే కొంటున్నారండి. ఇక్కడ జనాలకు అమ్మేదానికి మాత్రం కనీసం 30 రూపాయలు అమ్ముతున్నారు కేజీ. సో ఇక బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా బీహార్ మంత్రి నబీన్ అంటండి. ఆశ్చర్యపరిచిన ఎంపిక. అంకిత భావమే కారణం అంటున్న బీజేపీ నేతలు. ఛత్తీస్గఢ్లో పార్టీని విజయం వైపు నడిపించిన వ్యూహకర్త ఈయనే. యూపీ బీజేపీ చీఫ్గా కేంద్ర మంత్రి పంకజ్ అంటండి. సో ఇక సత్యానికి అసత్యానికి మధ్య పోరాటం అంటండి. రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. సో బీజేపీ డిఎన్ఎల్ని ఓటు చోరీ, కాంగ్రెస్లో సత్యం అహింస. ఆ రెండింటి ద్వారానే పోరాడి మోదీని ఓడించి గద్దె దించుతాం. కేంద్ర ఎన్నికల సంఘం బహిరంగంగా బీజేపీ కోసం పనిచేస్తుంది. ఓటు చోరీలో దొరికిపోయారని మోదీ షాలకు అర్థమైంది. సభలో నా ప్రశ్నకు జవాబు ఇస్తున్నప్పుడు షా చేతులు వణికాయి. సత్యం గెలవడానికి సమయం పట్టొచ్చు, కానీ తుది గెలుపు మాదే. ఓటు చోరీ గద్దె చోరులో సభలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అంట. దశల వారీగా రాజ్యాంగాన్ని నాశనం చేసే కుట్ర మల్లికార్జున ఖర్గే అంట. సో దమ్ముంటే బ్యాలెట్ విధానంలో పోటీ చేసి గెలవండి. ఎందుకండి వాళ్ళే గెలుస్తారు, పరుగు పోద్ది. ఎటువంటి ఛాలెంజ్లన్నీ ఆపేయండి. ముందు మీ విధానాలు మార్చుకోండి. ఏదో ఒక మతానికి సపోర్ట్ చేయడం ఇటువంటివన్నీ మానుకుంటే ఆటోమేటిక్గా మీరు కూడా పుంజుకుంటారు. అనవసరమైన హామీలు ఇవ్వడం, గొడవలు పెట్టడం ఇటువంటి ఆపండి. సో ఇక హైడ్రోజన్ రైలు వచ్చేస్తుంది. గ్రీన్ ఎనర్జీ హబ్లో చేరుకున్న భారతీయ రైల్వే అంటండి. సో ఇక్కడ చూస్తే కుక్కకు సమాధి కట్టాడంట అండి. 7 లక్షలు ఖర్చు పెట్టాడంట వైద్యానికి. ఆ శునకాన్ని కుటుంబంలో ఒకటిగా పెంచుకున్నారు. వయోభారం కారణంగా అనారోగ్యపాలి 7 లక్షల రూపాయలు ఖర్చు చేసి వైద్యం చేయించారు. మరణాంతరం సమాధి కట్టించి దానిపై ప్రేమ చాటుకున్నారంట. చిత్తూరు సిద్ధానగర్కు చెందిన డాక్టర్ సుదర్శన్ 10 ఏళ్ల క్రితం జర్మన్ బ్రీడ్కి సంబంధించిన కుక్కను తెచ్చుకొని దానికి బాక్సీ రాట్ విల్లర్ అని పేరు పెట్టించుకున్నారు. పగలు రాత్రి ఇంటి కాపలా కాస్తూ గతంలో 2 సార్లు ఇంట్లో జరగబోయిన చోరీలను అడ్డుకుంది. ఇటీవల అనారోగ్యానికి గురి కావడంతో చెన్నై, బెంగళూరు ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. నవంబర్ 11న ఆ కుక్క మరణించడంతో కుటుంబ సభ్యులు కుంగిపోయారంట. దాని ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. దానిపై ఉన్న ప్రేమతో 2 లక్షలు ఖర్చు పెట్టి సమాధి కట్టించారంట అండి. పిచ్చి, ఒకరికో పిచ్చి. సో ఇంకా అభివృద్ధిలో ఏపీ పరుగులు అని చెప్పేసి ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ మదనపల్లె రేణిగుంటలో మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహం ఆవిష్కరణ అండి. మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సారథ్యంలో ముందుకు. సో అది రాశారు ఇంకా. సో ఇక భార్యను చంపి శవాన్ని బైక్పై తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన భర్త అంటండి. విభేదాల కారణంగా పుట్టింట్లో ఉంటున్న భార్యను మాట్లాడాలని చెప్పి బయటికి తీసుకెళ్లిన భర్త ఆమె కిరాతకంగా హతమార్చాడు. ఆ తర్వాత బైక్పై ఆమె శవాన్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడంట. ఈ దారుణ ఘటన పల్నాడు జిల్లాలో రంపచర్ల మండలంలో చోటు చేసుకుంది. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామానికి చెందిన అల్లరి వెంకటేష్తో రంపచర్ల మండలంలోని మాచవరం గ్రామానికి చెందిన మహాలక్ష్మి 26కి 9 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారంటండి. భర్తతో విభేదాల కారణంగా మహాలక్ష్మి కొంతకాలంగా దూరంగా పుట్టింట్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆదివారం మాచవరం వచ్చిన వెంకటేష్
మహాలక్ష్మితో మాట్లాడాలని చెప్పి ఆమెకి ద్విచక్ర వాహనంపై బయటకు తీసుకెళ్లాడు. మాచవరం బెహదారి వద్ద మధ్యలో మళ్ళీ మహాలక్ష్మికి అతనికి గొడవ అయిందంట. సో మహాలక్ష్మి చున్నీతో ఆమె మెడకు బిగించి హత్య చేశాడంట అండి. అనంతరం ఆమె మృతదేహాన్ని ద్విచక్ర వాహనంపై బాపట్ల జిల్లా సంతోష్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి లొంగిపోయాడంట. ఆవేశంలో ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇటువంటి చేసే ముందు కనీసం పిల్లలు ఉన్నారన్న ఆలోచించాలండి. చిలకలూరిపేటలో అర్బన్ ఎస్ఐపై వేట్ అంటండి. బైపాస్ గ్యాంగ్కు అన్ని విధాల రహమతుల్లా అండంటండి. సస్పెండ్ చేస్తూ పల్నాడు జిల్లా ఎస్పీ ఉత్తర్వులు అంట. సో ఇక పోటెత్తిన ఇంద్రకీలాద్రి అంటండి. భారీ సంఖ్యలో వచ్చిన భవానీలు నేటి దీక్షల విరమణ అంటండి. సో విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఆదివారం సాయంత్రానికి 1,20,000 మందికి పైగా దుర్గమ్మను దర్శించుకున్నారని అంచనా. సోమవారం 5వ రోజు దీక్షల విరమణ ముగియడంతో రద్దీ పెరుగుతోంది. ఆదివారం కొండ దిగున కనకదుర్గానగర్, వన్ టౌన్, రథం సెంటర్, కెనాల్ రోడ్డు, బ్రహ్మణి వీధి, ప్రకాశం బ్యారేజ్, వీఎంసీ కార్యాలయం తదితర ప్రాంతాల్లో భవానీల భక్తులు బారులు తీరారంట. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు అసౌకర్యం కలగకుండా పోలీసులు భద్రతా చర్యలు ఏర్పాటు చేశారంటండి. సో ఇక తిరుపతి ఎడిషన్కి వస్తే హెల్మెట్ ఉంటేనే ద్విచక్ర వాహనాలకు పెట్రోల్ నింపండి, లేకుంటే పట్టకూడదు. ఈ నిర్ణయాన్ని ఖచ్చితంగా అమలు చేయండి. సో హెల్మెట్ బరువు కాదు బాధ్యత అని చెప్పేసి నిన్న ఎస్పీ గారు ఇచ్చేశారంట. నేటి నుంచి తప్పనిసరి, లేకుంటే పెట్రోల్ నింపరు, కేసులు పెడతారంట. హెల్మెట్ పెట్టుకోవడం అన్నది మీ క్షేమం కోసమే, మీ కుటుంబ సభ్యులం బాగుండాలనే. దీనికి శిక్ష కాదు, బాధ్యతగా తీసుకోండి, లేకుంటే కేసులు పెడతాం. అన్ని పోలీస్ స్టేషన్ల పోలీసులు ద్విచక్ర వాహనాల హెచ్చరికలు కూడా సలహా అంటండి. సో హెల్మెట్ పెట్టుకోకపోతే పెట్రోల్ పట్టండి తిరుపతిలో. సో ఇక తిరుపతి అభివృద్ధికి మోదీ ఎంతో చేస్తున్నారు. అటల్ మోదీ సుపరిపాలన సభలో ఉత్తరాఖండ్ సీఎం అంటండి. ఘనంగా వాజ్పేయి విగ్రహావిష్కరణ అంట. సభలను అభివాదం చేస్తున్న ఉత్తరాఖండ్ సీఎం అంట. సో ఇక జనవరి నుంచి పెరగనున్న టీవీ ధరలు అంట అండి. 3 నుంచి 4% పెరిగే ఛాన్స్ అంట. ఇది చిప్పుల కొరత, అటు రూపాయి క్షీణత. సో ఇక జనవరి నుంచి టీవీలు రేట్లు పెరుగుతాయండి అండి. సో కొనేవాళ్ళు ఎవరైనా ఉంటే డిసెంబర్ లోపల కొనుక్కోండి. సో ఇక అవలీలుగా ఆడేశారు. 7 వికెట్లతో భారీ విజయం అంట అండి. బౌలర్ల విజృంభణ, అభిషేక్ జోరు. 3వ టీ20లో దక్షిణాఫ్రికా చిత్తంటండి. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న 5 టీ20ల సిరీస్లో టీమిండియా మరోసారి ఆధిపత్యం ప్రకటించిందండి. ఆదివారం జరిగిన 3వ టీ20లో బౌలర్ విశేషంగా రాణించడంతో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఈ సిరీస్లో 2-1తో ముందంజ వేసింది. 4వ టీ20 బుధవారం లక్నోలో జరగనుంది. ముందుగా దక్షిణాఫ్రికా నుంచి 20 ఓవర్లలో 117 పరుగులకి ఆల్అవుట్ అయింది. కెప్టెన్ మార్క్రామ్ 46 బంతుల్లో 6 4లు 2 సిక్సర్లతో 61 అర్ధ సెంచరీ సాధించగా, ఫెరీరా 20, నోకియా 12 2 అంకెల స్కోర్లు సాధించి మరో 2 ఆటగాళ్లు ఇక ఛేదనలో భారత్ 15.5 ఓవర్లోనే 3 వికెట్లకు 120 పరుగులు చేసి నెగ్గిందంట అండి. సో అభిషేక్ శర్మ 18 బంతుల్లో 3 4లు 3 సిక్స్లతో 35, గిల్ 28, తిలక్ వర్మ 25 నాట్అవుట్ రాణించారంట. సో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా హర్షదీప్ 2-13 స్కోర్తో నిలిచారు. సో నిన్న గెలిచారంట అండి. ఇలా ఉంటే నిన్న పాకిస్తాన్తో అండర్-19 ఆసియా కప్ ఉంది కదండి. సో దాంట్లో మట్టి కరిచిన పాక్ అంట. యువ భారత్ ఘన విజయం, అండర్-19 ఆసియా కప్. సో ఇదిలా ఉంటే బెట్టింగ్ యాప్కి మరో యువకుడి బలంటండి. ఖమ్మంలో రైలు కింద పడి ఆత్మహత్య. బెట్టింగ్ భూతానికి మరో యువకుడు బలయ్యాడు. బెట్టింగ్ యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా ఖమ్మంలో ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం మార్కాపురం మండలం బిరుదుల నరవ గ్రామానికి చెందిన కిక్కిరి నరేందర్ రెడ్డి 23 మార్కాపురంలో ప్రైవేట్ కళాశాలలో బీటెక్ పూర్తి చేశాడు. యాప్లో క్రెడిట్ బెట్టింగ్ అలవాటు పడి సుమారు 2 లక్షలకు పైగా అప్పు చేశాడు. బెట్టింగ్ యాప్ నిర్వాహకులు ఫోన్లు చేసి వేధించడంతో ప్రారంభించారు. దీంతో తట్టుకోలేక నరేందర్ రెడ్డి శనివారం రాత్రి మార్కాపురం నుంచి ఖమ్మం వచ్చాడు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో సెల్ ఫోన్ నుంచి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, బంధువులకు తాను రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మెసేజ్లు పెట్టాడు. అనంతరం తిరుపతి నుంచి వచ్చే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడంట. బెట్టింగ్ యాప్స్ అండి, అసలు ఎంత ట్రై చేసినా ఆపడానికి బెట్టింగ్ యాప్స్ మాత్రం ఆగడం లేదు. 2 లక్షల రూపాయలు అప్పు చేసి మరీ ఆడాడంట. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు అంతవరకు? కనీసం వాడు సెల్ ఎత్తుకొని 24 గంటలు ఏం చేస్తున్నాడు అదైనా చూడాలి కదా. వాడికి ఎక్కడి నుంచి ఫోన్లు వస్తున్నాయి అవన్నీ పట్టించుకోవాలి కదండి. బెట్టింగ్ యాప్స్ దయచేసి బెట్టింగ్ ఆడకండి, ప్రాణాల మీద తెచ్చుకోవద్దండి. అసలు 23 సంవత్సరాలకి అతనికి డబ్బుతో ఏం పని ఉందండి? మంచి ఉద్యోగం చేస్తే బీటెక్ చేసాడంట. సో ఇది ఇలా ఉంటే నేడు ఢిల్లీకి లోకేష్ అంటండి. రాష్ట్ర సమస్యలపై కేంద్ర మంత్రులకు వినతి.
రాష్ట్ర మంత్రి లోకేష్ శనివారం ఢిల్లీలో పర్యటించున్నారు. ఉదయం 8:30 ఢిల్లీ చేరుకున్న ఆయన నేరుగా పార్లమెంట్ హౌస్కి వెళ్తారు. అక్కడ కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర సమస్యలపై వినతి పత్రాలు అందజేస్తారు. రాత్రికి ఢిల్లీలోనే బస చేసి మంగళవారం ఉదయం ఢిల్లీ నుంచి నేరుగా విశాఖపట్నానికి చేరుకుంటారు. అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొంటారంటండి. సో ఢిల్లీ వెళ్తున్నారంట లోకేష్ గారు. అదే వేశారు. సో ఇక నెల్లూరు మేయర్ రాజీనామాకు ఆమోదం అంటండి. గోవాకు చేరిన క్యాంపు రాజుకి ఆశలు వదులుకున్న వైసీపీ నేతలు అంటండి. నెల్లూరు మేయర్ పొట్లూరి శ్రవంతి తన రాజీనామా లేఖను ఆదివారం జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాకి క్యాంపు కార్యాలయంలోకి పంపారంట. కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో ఆయన సూచన మేరకు క్యాంపు కార్యాలయంలో ఆయన చెప్పిన అధికారికి లేఖను అందజేసినట్లు ఆమె భర్త విజయ్ వర్ధన్ వెల్లడించారు. అనంతరం అదే లేఖను మీడియా ప్రతినిధులకు విడుదల చేశారు. ఆ లేఖలోని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ఆమె రాజీనామాని ఆమోదిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారంటండి. సో